ఇంకోసారి నాతో పెట్టుకుంటావా? పెట్టుకుంటావా? చెప్పు చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. ఏ పట్టుకో, పట్టుకో. సారీ ఒక్కటే సరిపోదురా. మర్యాదగా మర్యాదగా నా కాలు పట్టుకో. నా కాలు పట్టుకుని మరీ సారీ చెప్పు. ఇలా డైలీ నువ్వు నన్ను క్షమాపణ అడగాలి. అర్థమైందా? పట్టుకో. అర్థమైందా? 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 నిన్ను ఏమి సారీ చెప్పి కాలు పట్టుకున్నాడు కదా, ఇప్పటికైనా లెటర్ రాయవే. ఆగు. నిన్ను లెటరే కదా, రాస్తా. తెలుసా? అయినా సరసన నేను లాభంలే. అన్నీ కూడబెట్టి నా బిడ్డ బాగుండాలని కొనిపెట్టింది. వాడు కనపడితే మర్డర్ చేసి జైలుకైనా పోతానే. హలో హలో, ఎవరండి? ఎవరండి? నా ఓ ఓ మీరా? పక్కన ఆ రెండు పిలకల పండుకోతలేదా? ఓ సౌందర్యనా? మీరు చాలా షార్ప్గా కనుక్కున్నారండి. ఏంటి ఆ తింగరదానికి ఇంట్లో తిట్లతో బాగా తలంటారా? రే, నీకు నేను తలంటుతారా? గుమ్మడికాయ మొహమోడా. గుమ్మడికాయ టెంకాయ అంటే పుచ్చకాయలా పగిలిపోద్ది. పొట్లకాయంత పొడుగున్నంత మాత్రాన ప్రతి మగాడు మగాడు కాలేడురా డింగిరి మొహమోడా. ఫోన్లే, ఆడపిల్లవి తింగరదానివి అని వదిలేశాను. లేకపోతేనా? లేకపోతే ఏం చేయగలవురా? కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తప్ప. గొడవ తగ్గిద్దామని ఫోన్ చేస్తే ఇంకా పెరుగుతుందేంట్రా? ఒసై, క్యారేజీలు కమ్మలు ఇవి కాదే, ఈసారి నిన్నే కిడ్నాప్ చేసి అమ్మేస్తా. ఏయ్ సారీ 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 సారీ. అయినా నీ నెత్తి మీద రూపాయి పెట్టినా ₹1 కూడా ఎవరు కొండ్రే నిన్ను. నీ బుద్ధి అది కదరా. ఎలుక ఏ కన్నంలోకి దూరదామా అని చూస్తది. బా ఆపవే. నువ్వు ఏ ఇంటికి కన్నం వేద్దామా అని చూస్తావు. అమ్మాయి నెంబర్ అయితే చాలు, నీలాంటోళ్ళు ఫోన్ చేసి ఎట్ల పులిహార కలుపుదామా అని ట్రై చేస్తుంటారు. ఓ నువ్వు అప్సరస, మరి నీతోనే కలపాలి పులిహోర. ఒసే, మన కాలేజీలో అంతమంది ఉన్నారు కదా, ఏ ఒక్కడైనా నీకు లైన్ వేసాడా? రేయ్, ఎక్స్ట్రాలు వాగితే మొక్కలు ఇరుగుతాయి. అసలు అసలు మా నంబర్ ఎందుకు తీసుకుని ఫోన్ చేసినవరా? ఎందుకా? తార్ రోడ్డు మీద ఇనుప రేకుతో గీకితో వచ్చే సౌండ్ లో ఉంటుందా నీ వాయిస్? అది విందామని. రేయ్, నాది ఇనుప రేకు వాయిస్ అంటవా? నీదిరా బొంగురు గొంతు సచ్చినోడా. రేయ్, క్యారియర్ తో సరిపెట్టుకొని వచ్చానని అనుకోకు. నీ తాట తీసి చెప్పులు కుట్టించుకొనైనా నా కమ్మ నేను తీసుకుంటా. హే, నీ సైడ్ బిజినెస్ గురించి నాకెందుకే? నీ ముష్టికమ్మ నీ మొహాన కొడదాం అనుకున్నాను. ఏంట్రా అన్నావు? నీ ముష్టి మొహానికి అంత మంచి బుద్ధెలా వచ్చిందిరా? నీ నోట్లో గుడ్డుకొరం కొట్ట. ఎప్పుడిస్తావు చెప్పు. నువ్విప్పుడు నా దగ్గరికి వస్తే రేపు నీకు
అది నోరా తాటి మట్ట. ఏం బాగుతున్నావురా సచ్చినోడా? నేనిప్పుడొస్తే నువ్వు రేపు కమ్మిస్తావా? ఎట్లా కనపడుతున్నారా నీకు? ఆపో, కళ్ళు దాగిన కోతులా అరుస్తావు. నువ్వు వచ్చి నీ దగ్గరున్న కమ్మిస్తే రేపటికి ఇంకో కమ్మ చేయిస్తాను, అదే అంటున్నాను. ఏంది నాన్నా, ఆవు పులి కథ చెప్తున్నావా? నీ మాటలు నమ్మి నేను నా కమ్మిస్తే అది కూడా అమ్ముకుందామనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం తెలివి రక్కుండో ముచ్చోడా. అబ్బా, ఒరే సచ్చినోడా, నీ పప్పులు నా దగ్గర ఉడకవురా. రే రే అభి ఆపరా. ఆ సరే నీ ఇష్టం. మా సూర్య పాపం రా అంటే నాకు జాలి అనిపించింది, అందుకే ఫోన్ చేశా. అబ్బబ్బబ్బబ్బ! ఎంత మంచోడివిరా నువ్వు. రేం బిడిబిత్రిగా నేన్రా నిన్ను పోలీసులకు పట్టించకుండా జాలి చూపిస్తుంది. కమ్మని నీ దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలనో నాకు బాగా తెలుసు. ఫోన్ పెట్టే. రే మీకు దండంరా బాబు, ఆ దేవుడొచ్చినా మీ గొడవలు ఆపలేడేమో. రేయ్, కాలేజ్లో ర్యాగింగ్ ఎలాగూ లేదు, ఆ ఎంటర్టైన్మెంట్ ఇలా అయినా దొరుకుతుందిరా ఈ తింగర్ దాని వల్ల. లెటర్ రాస్తాను అని 2 గంటల నుంచి కూర్చోబెట్టావే, నాకు లెటర్ రాసివ్వే ప్లీజ్. వెనకటికి నీలాంటిదే సునామీ వచ్చి ఊరంతా కొట్టుకుపోయిందే అంటే ఆరేసిన నా చీర తడవలేదు కదా అందంట. ఇదా తీసుకుని లెటర్. అయిపోయిందా? తిడితే తిట్టావు గాని లెటర్ రాసావు, అది చాలు నాకు. నువ్వు మల్టీ టాలెంటెడే. ఒక పక్క ఫైరింగ్, మరో పక్క రైటింగ్. నువ్వు సూపరే. మా మధ్య ఈ లెటర్ సాగవు, మీ ఇద్దరి మధ్య ఈ గొడవ లాగు. కొన్ని జీవితాలు అంతేరా. బాగా లేట్ అయిందే, వెళ్ళొస్తాను. అమ్మ మహాతల్లి, ఈ లెటర్ తీసుకుపో. మళ్ళీ గాని ఈ లెటర్ చూసిండంటే మా ఇంటి టాప్ లేచిపోయేలా అరుస్తాడు. కొంప ముంచావు కదే. ఏమైందే? నా ప్రేమ గాథ రాయమంటే అంతా నీ భూత పురాణం రాసావు. ఈ పాటికి చదివుంటాడేమోనే, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యయ్యో, చూస్తుంటే ఏమనుకుంటాడో ఏమోనే. నువ్వేం భయపడకే. ఈ పాటికి చూసే ఉంటాడు కదా, చూడు. రే హలో, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదురా. ఏంట్రా ఇది? సారీ బాయా? ఏంట్రా? ఫస్ట్ లెటర్ పంపించిందిరా, ఆ, అది చూసేలోపే డిలీట్ చేసింది. ఇప్పుడేమో సారీ బై మిస్టేక్ వచ్చింది బాయ్ అని ఉంది. రేయ్ రేయ్, నువ్వు టెన్షన్ పడకు. లేదభి, తనిప్పుడు పెట్టిన పోస్ట్ డిలీట్ చేయలేదురా. సరే, తను డిలీట్ చేసింది కదా, మనమే లెటర్ రాసి పంపుదాం. రిప్లై వస్తుంది, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? సరే. నువ్వేం భయపడకే. మంచిగా లెటర్ రాస్తా ఇప్పుడే, నువ్వే చూడు. చూసిండడు కదే. లేదు,
డన్, ఇదిగోరా. ఇప్పుడు సెండ్ చేయి. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ రాబీ. చాలా థ్యాంక్స్ సౌందర్య. అది పంపించు. ఏ లెటర్ వచ్చిందే. అంటే మనం పంపించింది తను చూడలేదు. అమ్మయ్యా. ఇప్పుడు ఇది పంపి. ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న అభిగాడి పరువుని కాలేజీలో తీసేస్తా. ఫ్యాక్షనిస్ట్ లా మనకెందుకే ఈ పగలు, ప్రశాంతంగా ఆలోచించవే. ఏయ్, ఈ సౌందర్యం మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోద్ది. నువ్వు నా మాట ఎప్పుడిన్నావని నేను పోతున్నా. మా అయ్య అరుస్తాడు. రే అబ్బిగా, రేపు నీ పరువు గంగపాలేరా. రే అభి, ఆ? నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. క్యారేజ్ తీసుకెళ్ళు. పిల్లలకి సరిపడా తీసుకురావచ్చు. క్యారేజ్ ఎక్కడుంది? మర్చిపోయావా? ఓ, ఆ రాక్షసి తీసుకుపోయింది కదా. పోయిన జుంకా కూడా తెచ్చేస్తే బాగుంటుంది కదరా. రేయ్, అన్నీ తిరిగిచ్చేస్తే మన రూట్లోకి రాదురాది. అంటే దాంతో గొడవ పడితే బాగుంది. బాబు, అమ్మా, మీరు పాప ఆపరేషన్ అయిపోయిందా? లేదంకుల్. ఆ, ఏమైందమ్మా? ఎందుకు చేయలేదు? పరీక్షలేవో రాశారు బాబు. రిపోర్ట్లు రావాలంట. దేవుడు ప్రసాదం ఇచ్చిపోదామని వచ్చాను. అంకుల్ ఆడుకుందామా? తప్పకుండా ఆడుకుందామమ్మా, ఆపరేషన్ అయ్యాక. సరేనా? సరే అంకుల్. దేవుడు ప్రసాదం దేవుడికే ఇస్తున్నాను. ఆ, అలా అనకండమ్మా, నేను దేవుణ్ణి కాదు. మాకు ఏ దిక్కో లేదని బాధపడేవాళ్ళం. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో సొంత తమ్ముళ్ళ వచ్చి ఆదుకున్నావు. తమ్ముడన్నావు కదమ్మా, దేవుని మాత్రం చేయొద్దు. అయినా నేను ఇక్కడ ఉంటున్నట్టు మీకెలా తెలిసింది? అదే, నాకు ఫోన్ చేశారా, అడ్రస్ చెప్పాను. దిగమ్మా. నా బిడ్డను ఆశీర్వదించండి బాబు. నువ్వు అక్షింతలు వేస్తే నా బిడ్డకింకా నూకలున్నాయనుకుంటాను. పాప నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందమ్మా. ప్రసాదం తీసుకో బాబు. తినమ్మా. మావయ్య కూడా తినిపించమ్మా. ఆ, సూర్య, ఆ, రండమ్మా, మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు బాబు. శ్రమేం లేదమ్మా. చిట్టి తల్లి దా అమ్మా. ఆ, రే సూర్య, నువ్వు టిఫిన్ చేసి బాయ్. బావా, గ్రానీ కోపం చూస్తుంటే మనకేదో మూడినట్టుంది బావా. ఏమీ చెప్పకుండా కారెక్కమంది. ఇప్పుడు కాలేజ్కి గ్రానీ వస్తే మన పని అయిపోయినట్టే బావా. నా భయం కూడా అదేనే. ఆ ప్రిన్సిపల్ గారు ఏం చెప్పాడో ఏంటో. ఒక్కసారి గ్రానీతో మాట్లాడి చూడు. అమ్మో, నేను మాట్లాడను. సరే. గ్రానీ, ప్లీజ్ గ్రానీ, మేమిద్దరం కాలేజ్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అంత దూరం నువ్వెందుకు?
అది కాదు గ్రాని, నువ్వు ఇప్పుడు కాలేజ్కి వచ్చెళ్తే నన్ను మా ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టిస్తారు. నువ్వు చెప్పిన తర్వాత నిజంగా ఏ గొడవలకి వెళ్ళలేదు, డైలీ కాలేజ్కి వెళ్తున్నావు. నువ్వు గొడవలకి వెళ్ళడం లేదు సరే, కానీ కాలేజీలో నీ ఫ్రెండ్స్ ముసుగులో ఒక పెద్ద దొంగ తిరుగుతున్నాడు. గ్రానీ, అవును, ఆ దొంగ ఎవరో కనిపెట్టి పోలీసులకి అప్పగించే వెళ్తాను. ఈ అఖిలాండేశ్వరిని మోసం చేస్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. ఏయ్, ఇక్కడేదో బోర్డు పెట్టుందే చూడు, దొంగలున్నారు జాగ్రత్త. ఏంటే ఇలా రాశారు? ఏమోనే, ఎవరో ఏంటో. ఎవరు రాసుంటారే? ఏమోనే. సౌందర్య, మనకివన్నీ అవసరమా? మనం ఈ బోర్డ్స్ పెట్టామని తెలిస్తే ఊరుకుంటాడా? నిప్పుతో తలగొక్కోవడం అవసరమా? అది ఆడికి తెలియాలి. ఈ నిప్పు లాంటి సౌందర్యతో పెట్టుకుంటే కాలిపోతాను. జరిగిందేదో జరిగిపోయింది. రాజీకొచ్చి ఫ్రెండ్స్ అయిపోతాం. రాజీకొచ్చుడేందే? రాజీ గీజీ జాంతనై. అయినా పోయింది నా క్యారేజ్, నాకమ్మ. మా అమ్మ తిట్టింది నన్ను. నీకేం తెలుస్తుందే నా బాధ? ఆ దొంగ సచ్చినోడి పరువు మొత్తం తీయాలి. అందరూ వాడిని దొంగ దొంగ అంటుంటే అప్పుడు నేను వాడి ముందు తీన్మా డాన్స్ చేయాలి. ఎంత ధైర్యం లేకపోతే నాకే ఫోన్ చేసి ఇంకొకమ్మ కావాలంటాడా? వాడిని ఇట్లనే వదిలేస్తే రేపు బ్యాంకులకు కూడా కన్నాలేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకరా, అంతా నేను చూసుకుంటానులే. నేనున్నాను కదా. సరే, వాడికి రోజు ఉంటది చూడు. వాణ్ణి ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, అభి గురించి మీరు అలా మాట్లాడకండి. మీరు వాడిని తప్పుగా అర్థం చేసుకున్నారు. హా, అవును, మాకు అర్థం చేసుకుంటూ రాదు. దొంగతనాలు చేయడం కూడా రాదు. రాని నీ ఫ్రెండ్ని. ఈ రోజు వాడు దొంగని అందరికీ తెలిసిపోవాలి. కాలేజ్ ఎంట్రన్స్ లోనే అందరికీ తెలియాలి. అన్ని చోట్ల పెట్టినావు కదా? పెట్టానే. ఏయ్ సౌందర్య, ఏం చేస్తున్నావే? నిన్నే ఆగు. ఆగవే. భాయ్యో బహనో, ఆయే 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 ఆయే. అన్నల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, అందరూ ఒకసారి నేను చెప్పేది వినండి. ఇది నా కోసం కాదు, మీకోసం, మీ ఫ్రెండ్స్ కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం. సౌందర్య, బంగారం లాంటి మన కాలేజ్ ని, అందులో ఉన్న స్టూడెంట్స్ దగ్గర ఉండే విలువైన వాటిని అన్ని దోచుకోనీకి మన మధ్య స్టూడెంట్స్ లా ముసుగేసుకొని దొంగలు తిరుగుతున్నారు.